ఈనాటి జై తెలంగాణ ఈనాటి పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి గౌరవ పెద్దలు పూజ్యులు కేటీఆర్ గారికి, అదేవిధంగా పెద్దలు సత్యేందర్ రెడ్డి గారికి, ప్రకాష్ అన్న గారికి, గాంధీ అన్న గారికి, వేదిక మీద ఉన్న ఎమ్మెల్యేలకు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సోదరులకు అందరికీ పేరు పేరున నమస్కారం. మిత్రులారా, మీరు బాగా గమనించాలి, ఎన్నికలు 20 రోజులు ఉందిగా. ఈ ఎన్నికల్లో భాగంగా చాలామంది చాలా విషయాలు మాట్లాడినటువంటి సందర్భాలు మీకున్నాయి. మీరు ఒకటి బాగా గమనించాలి, ఒక పెద్ద మనిషి బీసీలకు దమ్ము ఉంటే, బీసీలకు సీమనెత్తులుంటే చేవెళ్ళ గడ్డ మీద కాకానికి జ్ఞానేశ్వరుని గెలిపేయమని సవాలు విసరడం జరిగింది. సబ్బండ వర్గాలతో కూడుకున్నటువంటి సమాజం లోపల ఆయనకు ఒకే ఒక జవాబు ఇస్తున్నాము. బీసీలతో పాటు సబ్బండ వర్గాలు ఛాలెంజ్ చేస్తున్నటువంటి మాట, చేవెళ్ళ గడ్డ మీద కారు గుర్తుకు ఓటేసి పెద్ద సంఖ్యలో గెలిపిస్తామని మాట ఇస్తూ మన తడాక ఏందో ఆయనకు చూపెట్టవలసిన అవసరం ఉంది. మిత్రులారా, చాలా వరకు బడుగులు కానీ, అణగారిన కులాలు కానీ, అగ్రకుల పెద్దలు కానీ అందరూ కూడా కలిసికట్టుగా ఒక పెద్ద ఎత్తున ఈ సంగతి ఏందో తెలుసుకుందామన్న ఉద్దేశంతో కారు గుర్తుపై ఓటేయాలన్న తపనతోనున్నారు. మీరు గ్రామాలు నిలబెడుతూ ఒక పెద్ద ఎత్తున ఇంటింటిలో ఈసారి ఒకే నినాదం, కారు గుర్తు మీద ఓటేయాలి, కాసానికి జ్ఞానేశ్వరుని గెలిపియాలన్న తపనతో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకుంది. ఈ రోజైతే కేసీఆర్ గారు 10 సంవత్సరాల పాలన లోపల ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను అవన్నీ కూడా బాబు మీరు జరగండి, మీరు అది పోలీసులో చూసుకుంటాం, మీరు జరగండి, మీరేందుకు పోతారు కదండి, అట్లా కాదా, మీరు జరగండి, పోలీసుల్లో మోనియండి, ఎందుకు వస్తారు, పక్క జరగండి. శ్రీ గారు పంపించారు ఏమనుకో పంపించారు. మిత్రులారా, చాలా వరకు కేసీఆర్ గారు చేసినటువంటి పనులు 10 సంవత్సరాల లోపల మన కళ్ళ కట్టినట్టున్నాయి. ఈరోజు మొన్ననే జరిగినటువంటి మరి ఒక పండుగ ఉంది, ముస్లింల యొక్క పండుగ. ఆ పండుగలకు రంజాన్ తోఫాని ప్రతి బీద వాళ్ళకి ఇచ్చేవాళ్ళు కేసీఆర్ గారు. అది జ్ఞాపకం చేస్తారు, పింఛన్లు జ్ఞాపకం చేస్తారు. అదేవిధంగా దానిలో కాకుండా మీరు బాగా గమనించాలి, ఏ ఇంటింటిలో నల్ల గురించి ఆలోచన చేస్తారు, పింఛన్ల గురించి ఆలోచన చేస్తారు, వృద్ధులు ఆలోచన చేస్తారు. అందరూ కూడా మరి ఈ యొక్క 2 లక్షల రుణమాఫీ అన్నారు, ఏడిచ్చింది అనేది అడుగుతుంది. అదేవిధంగా పింఛన్లు ఏడిచ్చిందని అడుగుతుంది. ఈ కాంగ్రెస్ వాళ్ళు 10 సంవత్సరాలు చేసినటువంటి అభివృద్ధి కేసీఆర్ గారిది 100 సంవత్సరాల పాలన లోపల వీళ్ళు 100 రోజుల లోపల చూపెట్టమని ఒక్కటి కూడా అమలు చేయనటువంటి దాఖలాలు ఉన్నాయి. వాళ్ళని అందరినీ అడగవలసిన అవసరం ఉంది. దానిలో భాగంగానే మీరు బాగా గమనించాలి, వాళ్ళు ఆల్రెడీ కాంగ్రెస్ ఫెయిల్ అయినటువంటి కార్యక్రమం. వాళ్ళు ఎంత ఉరికినా వాళ్ళు గెలిచే ప్రసక్తే లేదు. తప్పకుండా చేవెళ్ళ ప్రాంతం లోపల బీఆర్ఎస్ జెండా ఎగురుతుంది, కారు గుర్తుపై ఓటు పడుతుందని మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని ఇచ్చినటువంటి పెద్దలు మరి కేటీఆర్ గారు, అదేవిధంగా కేసీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. జై తెలంగాణ, జై. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.